నమస్కారం. చాక్లెట్ ఫ్యాక్టరీకి స్వాగతం. చాక్లెట్ ఫ్యాక్టరీ వ్యూవర్స్ కి ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ రోజు వినాయక చవితి సందర్భంగా మన చాక్లెట్ ఫ్యాక్టరీకి ఒక గెస్ట్ వచ్చారండి. ఆయన మరెవరో కాదు, కథా చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యి L7 చిత్రంతో మళ్ళీ మన ముందుకు వస్తున్నారు యంగ్ అండ్ డైనమిక్ హీరో ఆదిత్ గారు, అలాగే L7 ప్రొడ్యూసర్ సుబ్బారెడ్డి గారు. లెట్స్ వెల్కమ్ టు దెమ్. హాయ్ ఆదిత్ గారు. హాయ్ సుబ్బారెడ్డి గారు. How are you? Good. ఎలా ఉన్నారు? Yeah, fine. So, L7 చిత్రంతో మళ్ళీ మా ముందుకు వచ్చేసారు. అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. మీకు ఫస్ట్ నుంచి చాలా సినిమాలు చూసుకుంటూ వచ్చాం, లైక్ కథా చిత్రం, తుంగభద్ర అన్ని చాలా మంచి హిట్ అయ్యాయి. సో కథా చిత్రం అయితే ఇంకా సస్పెన్స్ థ్రిల్లర్ గా కొనసాగింది, నేను చూసాను, చాలా బాగున్నాయి. అండ్ సుబ్బారెడ్డి గారు మీకు కూడా కంగ్రాచులేషన్స్ అండి, మళ్ళీ L7 చిత్రంతో మళ్ళీ మా ముందుకు వచ్చారు. అండ్ వినాయక చవితి శుభాకాంక్షలు కూడా. థ్యాంక్ యూ. మీకు మరియు ఈటీవీ ప్రేక్షకులందరికీ మా L7 టీం నుంచి వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అండ్ చెప్పండి, L7 చిత్రం గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత అప్పుడు మా చాక్లెట్ ఫ్యాక్టరీకి మీరు వచ్చినందుకు మీకు ఒక స్పెషల్ చాక్లెట్ కూడా తయారు చేసి చూపిస్తాం. షూర్. L7 ఇప్పుడు సినిమా రెడీ అయిపోయింది. కొన్ని వీక్స్ రిలీజ్ అయిపోతుంది సినిమా, ఇంకొక 2 to 3 వీక్స్ లో వచ్చేస్తుంది సినిమా. సుబ్బారెడ్డి గారు ఆల్మోస్ట్ ఒక 6 to 7 ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేశారు భోజ్పురిలో. ఇప్పుడు తెలుగులో ఈ వర్షం సాక్షిగా అని వరుణ్ సందేశ్ తో ఫిల్మ్ చేశారు అబౌట్ 2 years బ్యాక్. అండ్ ఇప్పుడు L7 చేసాం మేము. డైరెక్టర్ ముకుంద్ పాండే అని చెప్పి ఇష్క్ అండ్ గుండె జారి గల్లంత అయింది అండ్ మనంలో వర్క్ చేశాడు ఆయన. హీస్ ది డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ అనమాట. నాకు ప్రతి సినిమా ఒక డిఫరెంట్ గా చేయాలని అనుకుంటుంటాను. తుంగభద్ర కానీ, కథ కానీ, మధ్యలో వీకెండ్ లో సినిమా చేశాను. ఇప్పుడు నవమన్ మధురు ధనుష్ సినిమా లాస్ట్ గా అదే చేశాను నేను తమిళ్లో. ఎవ్రీ ఫిల్మ్ ఐమ్ ట్రైంగ్ టు డూ డిఫరెంట్ ఫిల్మ్. అలా ఈ సినిమా కూడా డిఫరెంట్ గా ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ చేశాను. ఈటీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇది ఒక థ్రిల్లర్ సినిమా అండి. 7 అంటే మనిషిన పోలిన మనుషులు ఇప్పటికే రీసెంట్ గా మా ట్రైలర్ మార్కెట్ లో ఉంది, చాలా మంచి రెస్పాన్స్ ఉంది. సో డెఫినెట్ గా చూస్తామండి, అండ్ మీ సినిమా కూడా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారెడ్డి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వన్స్ అగైన్ వినాయక చవితి శుభాకాంక్షలు ఈటీవీ ప్రేక్షకులందరికీ. థ్యాంక్ యూ సో మచ్. సో ఆదిత్ గారు, మన L7 సినిమా గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. సో మా చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చారు కాబట్టి మీకు ఒక మంచి చాక్లెట్ కూడా రుచి చూపించాలి కాబట్టి, సో ఒక మంచి చాక్లెట్ కూడా ప్రిపేర్ చేసి చూపించిపోతాం. కానీ అది తయారు చేయడానికి నాకైతే రాదు. సో నా ఫ్రెండ్ దీపిక ఉంది. సో లెట్స్ వెల్కమ్ టు హర్. హాయ్ దీపిక. హాయ్ దీపిక. హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. సో ఈ రోజు తన కోసం మన షోకి వచ్చారు కాబట్టి, తన కోసం ఒక మంచి చాక్లెట్ తయారు చేసి ఇవ్వాలి కాబట్టి, వినాయక చవితి సందర్భంగా నువ్వు మరి డ్రై ఫ్రూట్స్ తో ఏదైనా ఒక మంచి రెసిపీ. ష్యూర్. మీకు డ్రై ఫ్రూట్స్ అంటే ఇష్టం అన్నారు కాబట్టి నేను చేసే రెసిపీలో కూడా డ్రై ఫ్రూట్స్ ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. అండ్ వినాయక చవితి స్పెషల్ కాబట్టి ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి స్పెషల్ కాబట్టి మరి వినాయకుడికి కూడా ఇష్టమైంది ఏదన్నా ఉండాలి కదా. లడ్డు చాక్లెట్ చేద్దాం. మోదక్స్ షేప్ లో మనం చాక్లెట్స్ చేసుకుంటున్నాం. ఓకే. నటీ చాక్లెట్ మోదక్కి కావాల్సిన పదార్థాలు: వైట్ చాక్లెట్, బాదం, జీడిపప్పు, కిస్మిస్, వాల్నట్, ఆలివ్ ఆయిల్. ఓకే, ఫస్ట్ ఏం చేసుకోవాలి? సో ఫస్ట్ వచ్చేసి మనము ఒక బౌల్లోకి ఈ వైట్ చాక్లెట్ తీసుకుందాము. ఓకే. స్పూన్ ఇస్తే నేను చేసినట్టు లెక్క కదా. చేపిస్తాను కూడా నేను. సో ఈ వైట్ చాక్లెట్ ని ఒకటి మైక్రోవేవ్ సేఫ్ బౌల్లోకి వేసుకుందాము. అండ్ కొంచెం ఆయిల్ వేసుకుందాము. దీన్ని మనము మైక్రోవేవ్ లో మెల్ట్ చేసుకుందాం. సో వైట్ చాక్లెట్ చాలా సెన్సిటివ్ గా ఉంటుంది కాబట్టి చాలా తొందరగా కరిగిపోతుంది కాబట్టి తనకి లో పవర్ లో హీట్ చేసుకోవాలి. ఓకేనండి. అయితే మరి అది మెల్ట్ అయిపోయింది, చూద్దాం. దీపిక, మెల్ట్ అయిపోయిందేమో చూడు. ఇది మెల్ట్ అయిపోయింది కదా. ఈ చాక్లెట్ ట్రై చేసి తినొచ్చు. యా, ట్రై చేయొచ్చు. చాక్లెట్ ఎలా ఉందో కూడా తినొచ్చు. మీరు ఎలానో కాఫీలు వేసుకుని దాన్ని మెల్ట్ చేసుకుని అలానే తాగుతారు కదా. బట్ వైట్ చాక్లెట్ ఎప్పుడు టేస్ట్ చేయలేదు. యూజువల్లీ ఊటీ అది షూటింగ్ వెళ్తాం కదా, అక్కడ చాలా హోమ్ మేడ్ చాక్లెట్స్ ఉంటాయి. చాలా క్లియర్. ఆ వైట్ చాక్లెట్ లోనే దే హ్యావ్ లైక్
యాక్చువల్లీ సేమ్ ఫ్లేవర్, ఇట్లాంటి ఫ్లేవర్ ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ మనకి మిల్కీ బార్ అని ఒకటి వస్తుంది కదా, ఆ టేస్ట్. ఆ టేస్ట్ వస్తుంది. వైట్ చాక్లెట్ అది కూడా కంప్లీట్ వైట్ చాక్లెట్ అది. నాకు ఆ ఊటీలో చాక్లెట్స్ ఇష్టం అండి. దాంట్లో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. యూకలిప్టస్ ఒక టేస్ట్ ఒకటి ఉంటుంది, వియర్డ్ కొంచెం చేదు చాక్లెట్స్ కూడా ఉంటాయి, అవి బాగుంటాయి. సో ఇప్పుడు దీన్ని ఏం చేసుకుంటామంటే నేను మౌల్డ్స్ తీసుకొచ్చాను. ఇది వచ్చేసి మోదక్ షేప్ లో ఉంది. ఓకే, సో దీంట్లో ఫిల్ చేసుకుందాం మనం. మీరు ఫిల్ చేస్తారా? షూర్. ఎలా చేయాలన్నా చెప్పు. ఓకే. దానికి ఏదో పని చేయాలి కదా. అంటే యాక్చువల్లీ తన ఇంటెన్షన్ ఏంటంటే మీరు చేస్తే మీకు వస్తుంది కదా, నేను చాక్లెట్ చేయటం నేర్పించాను అని చెప్పడానికి ఉంటుంది. అండ్ కుక్ చేస్తే చాలా మంది అమ్మాయిలకి ఇష్టం అని కూడా విన్నానండి. బాగా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నారు. మీరు ఇందాక చెప్పారు కదా 2 years అని. అలాగా ఫిల్ చేయండి. ఒక 6 ఫిల్. అంటే మన రూమ్ టెంపరేచర్ కూడా తొందరగా ఇది గట్టి పడుతుంది కదా. ఇది ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం లేదండి. పెట్టాలి. పెట్టాలి. ఇప్పుడు దీంట్లో మనకు కావాలంటే ఫ్లేవర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఆయిల్ బేస్డ్ ఫ్లేవర్స్ దొరుకుతాయి మనకి, మింట్ కానీ, లెమన్ కానీ, ఫ్రూట్ ఫ్లేవర్స్ కానీ, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాంటి అన్ని ఫ్లేవర్స్ దొరుకుతాయి, కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. అంటే కొంచెం చాక్లెట్ వేసుకుని దాన్ని స్ప్రెడ్ కూడా చేసుకోవచ్చు. బ్రష్ తీసుకొని మనము స్ప్రెడ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, కరెక్ట్ గా షేప్ మిస్ అవుతుంది. 2 మోదకుల్ని మనం కలిపి అటాచ్ చేస్తాం కాబట్టి షేప్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం అని మనం ఫుల్ గా ఫిల్ చేసేసుకుంటున్నాం అంతే కదా. ఓకే, ఇప్పుడు ఎక్సెస్ చాక్లెట్ ని మనం బౌల్లోకి పెట్టేసుకుందాము. ఓకే, ఇలా వచ్చిన దాన్ని మామూలుగా రూమ్ టెంపరేచర్ లో ఉంచితే సరిపోతుందా, లేకపోతే ఫ్రీజ్ చేసుకోవాలి? ఒక 2 to 3 minutes ఫ్రీజ్ చేసుకోవాలి. ఓకే, అంటే ఇది షేప్ అవుట్ లో వచ్చిందంతా కూడా దాంట్లో మనము తీసేసుకోవచ్చు. ఓకే, తర్వాత దాన్ని కట్ చేసేసుకోవచ్చు. ఓకే, 2 to 3 minutes. ఫ్రీజ్ అవడానికి ఇంకో 2 to 3 minutes పడుతుంది కదా. ఆ లోపు మనము ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని డ్రై రోస్ట్ చేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఓకే, నేను అది చేసుకొని వస్తూ ఉంటాను. ఈ లోపు మేము మాట్లాడుతున్నాం. ఓకే, ఆదిత్ గారు, L7 సినిమా గురించి మరికొన్ని విషయాలు. L7 ఇంకో కొద్ది వీక్స్ లో రాబోతుందండి. సినిమా గురించి స్పెషల్ ఏంటి అని అంటే, ఇప్పుడు మనం ప్రతి సినిమా థియేటర్లోకి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఎంటర్టైన్ అయ్యి బయటికి రావాలని అనుకుంటాం. అట్ ద సేమ్ టైం ప్రతి సినిమా, ఇప్పుడు మనం చాలా సినిమాలు చూస్తాం, రివ్యూలు రాస్తారు కదా, ఓల్డ్ వైన్ అండ్ న్యూ బాటిల్, సేమ్ స్టోరీ కొత్తగా తీశారు, అలా కాకుండా ఇట్స్ న్యూ స్టోరీ అండి. ఓకే, ఇట్స్ న్యూ స్టోరీ. అంటే ఇప్పుడు ఇంతకుముందు మనం చూడని ఒక స్టోరీ అన్నమాట. ఓకే, మళ్ళీ మనం ఈ సినిమా గురించి మాట్లాడదాం. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఒకసారి. సో దీపిక, సో ఇది పౌడర్ వచ్చేసి రెడీ అయిపోయింది మనకి. ఓకే, ఒక బౌల్ తీసుకుందాము. సో అది కూడా ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది కదా, అది కూడా తీసుకోవచ్చు. పౌడర్ బాగానే, ఉత్తి పౌడర్ కూడా తినొచ్చు. డ్రై ఫ్రూట్ పౌడర్ కదా. ఒక బౌల్ తీసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ అండ్ కొంచెం షుగర్, మనకు ఆ స్వీట్నెస్ కోసం ఐసింగ్ షుగర్ మనకి కావాల్సినంత. ఓకే, ఈ 2 మిక్స్ చేసుకుందాం అంతే. ఇదే ఫిల్లింగ్ మనకి. ఓకే, దీంట్లో ఇప్పుడు మనము ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ వేసుకొని కొంచెం స్టఫ్ చేసుకొని కొంచెమే కొంచెం సున్నుండలానే ఉన్నాయండి టేస్ట్. అదే పెట్టే పిండిగా కొంచెం పౌడర్ వేసుకొని మళ్ళీ దాని మీద మనము చాక్లెట్ వేసేసుకొని మళ్ళీ కాసేపు సెట్ చేసుకోవాలి. మళ్ళీ దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టాలి. మళ్ళీ ఎన్ని మినిట్స్ పెట్టాలి ఫ్రిడ్జ్ లో? సెట్ అవ్వాలి కదా, ఒక 2 to 3 minutes ఖచ్చితంగా ఫ్రీజ్ చేసుకోవాలి. అయితే కొంతసేపు మిమ్మల్ని వెయిట్ చేయిస్తున్నామండి మేము. సో సుజిత, ఇది మనము ఫ్రీజ్ చేసుకుందాము. ఓకే, ఒక 2 to 3 minutes ఫ్రీజ్ చేసుకుందాము. ఓకే, మొత్తం అంతా కూడా మనం ఫిల్లింగ్ చేసేసి దానిపైన చాక్లెట్ మొత్తం కవర్ చేసేసాం. సో మోదక్ రెడీ అయిపోతుంది అయితే 2 to 3 minutes లో, అంతే కదా. ఓకే దీపిక, మరి 2 minutes అయిపోయింది కదా, అయిపోయి ఉంటుందేమో కదా, చూడండి సెట్ అయిపోయి ఉంటాయి. తీసుకొచ్చేసి అంతే, అయిపోయింది ప్రాసెస్. మీరు చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు అసలే.
పర్లేదు అంటే ఇంత తొందరగా చాక్లెట్ చేయొచ్చు అనుకోలేదు. యూజువల్లీ చాక్లెట్ అంటే 2-3 hours పడుతుంది అనుకుంటాం. సో డిమోల్డ్ చేయడమేనా? యా, డిమోల్డ్ చేసేస్తే సరిపోతుంది. బాగా ఫ్రీజ్ అయిపోతే ఇక తొందరగా వచ్చేస్తాయి. ఈజీగా Wow. వచ్చేస్తుంది. సో మనకి షేప్ వచ్చేసి మనకి మోదక్స్ లాగానే ఉన్నాయి కదా చూడటానికి. Wow, అవును. సో మీకోసం ప్రిపేర్ చేసిన మోదక్స్ రెడీ అయిపోయాయి. చాక్లెట్ మోదక్స్ ఇవి. సో మీకు ఇష్టమైన నట్టీస్తో అంటే మీన్స్ డ్రై ఫ్రూట్స్తో తయారు చేసింది. సో లోపల మీరు తినేటప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా తగులుతూ ఉంటాయి, అంటే పొడి తగులుతుంది. డ్రై ఫ్రూట్స్ కాకుండా పొడి. నటీ చాక్లెట్ మోదక్స్ రెడీ. థ్యాంక్ యూ. స్పెషలీ ఫర్ యూ. వినాయక చతుర్థి గిఫ్ట్. యా నేను ఎలా ఉందో చెప్పచ్చా? యా ష్యూర్. గుడ్ యాక్చువల్లీ, థ్యాంక్ యూ. అవన్నీ స్పెషల్లీ మీకోసమే వినాయక చవితి సందర్భంగా తయారు చేసి పెట్టాం. సో వ్యూస్, నటీ చాక్లెట్ మోదక్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి మీకోసం. నటీ చాక్లెట్ మోదక్ తయారీ విధానం: మొదట ఒక బౌల్లో వైట్ చాక్లెట్ ని మెల్ట్ చేసుకోవాలి. తర్వాత మెల్ట్ చేసిన వైట్ చాక్లెట్ ని మౌల్డ్స్ లో ఫిల్ చేసుకుని మళ్ళీ ఎక్స్ట్రా చాక్లెట్ ని బౌల్లో ఉంపుకోవాలి. తర్వాత ఆ మౌల్డ్స్ ని ఫ్రీజర్ లో 3 నిమిషాల పాటు ఫ్రీజ్ చేసుకోవాలి. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ ని డ్రై రోస్ట్ చేసుకుని ఫైన్ పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి. వాటిలో ఐసింగ్ షుగర్ ని యాడ్ చేసి ఫ్రీజ్ అయిన చాక్లెట్ మౌల్డ్స్ లో స్టఫింగ్ లా పెట్టుకొని మళ్ళీ వైట్ చాక్లెట్ తో పైన క్లోజ్ చేసి ఇంకో 2 నిమిషాల పాటు ఫ్రీజ్ చేసుకుంటే నోరూరించే నట్టి చాక్లెట్ మోదక్ రెడీ. సో ఆదిత్ గారు తిన్నారు, చాలా బాగుందని కాంప్లిమెంట్ ఇచ్చారు నీకు. ఓకే, సో రోజు టేస్ట్ చేసాను, నేను చేయకపోతే మళ్ళీ ఫీల్ అవుతుంది. చాలా 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 బాగుంది. అండ్ ఎక్కువ వైట్ చాక్లెట్ అవుతుంది, మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ పౌడర్ చాలా బాగుంది. ఇప్పటి వరకు మనం స్టఫింగ్ గా మనం జెల్లీగా ఉన్నవి యూస్ చేసాం అండ్ కోకోనట్ యూస్ చేసాం. సో ఫస్ట్ టైం మనం ఇలా డ్రై పౌడర్ ని యూస్ చేసి మోదక్స్ తయారు చేసావు. చాలా చాలా టేస్టీగా ఉంది. నువ్వు కూడా ఒకసారి టేస్ట్ చేయి. చాలా బాగుంది. మేమందరం బాగుంది ఆల్రెడీ కాంప్లిమెంట్ ఇచ్చాం కాబట్టి ఆ నట్టి ఫ్లేవర్ అనేది మనకి బాగా తెలుస్తుంది. అండ్ వైట్ చాక్లెట్ క్రీమీనెస్ బాగా ఉంది. ప్రతిసారి వండి మీరే బాగుందని చెప్తున్నారు, నేను చెప్తేనే మోర్ ఇంపార్టెంట్. Yeah. వినాయక చవితి రోజు మంచి స్పెషల్ స్వీట్ చేశారు, థ్యాంక్స్. స్పెషల్ గా ఉంది. అండ్ దీప్క, ఇంత మంచి చాక్లెట్ ని తయారు చేసి మన ఆదిత్య గారికి కూడా ఇచ్చినందుకు, ఈ వినాయక చవితి సందర్భంగా మన వ్యూవర్స్ అందరికి కూడా మంచి చాక్లెట్ తయారు చేసి చూపించినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వ్యూవర్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మరొకసారి. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో మంచి చాక్లెట్ తో మళ్ళీ మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.